మంత్రి నారాయణ చేతిలో ఒక పెద్ద టాస్క్ అమరావతిని పూర్తి చేయడం. ఆయన కూడా ఆ టాస్క్ని సీరియస్గానే తీసుకున్నారు. గత వైఫల్యాలను ఈ దఫా రానియకుండా చూడటానికి పూర్తి నగరాన్ని తయారు చేసి చూపించడానికి సిద్ధపడుతున్నారు. రాజధాని అమరావతి నిర్మాణం 2.5 ఏళ్లలో పూర్తయ్యేలా చూస్తామని పురపాలక శాఖ మంత్రి నారాయణ చెప్పారు. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతుల త్యాగాలు గొప్పవని, వారికి తప్పకుండా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం వద్ద శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుతం అమరావతి పరిస్థితిని అధ్యయనం చేయడానికి ఒక కమిటీని వేస్తామని, ఆ నివేదిక రావడానికి 2-3 నెలలు పడుతుందని చెప్పారు. రాజధాని పరిధిలోని ప్రతి గ్రామంతో నాకు అనుబంధం ఉంది. 34,000 ఎకరాలను కేవలం 58 రోజుల్లో రాజధాని నిర్మాణానికి రైతులు ఇచ్చారు. 9,000 కోట్లు ఖర్చు పెట్టి రహదారుల నిర్మాణం తదితర మౌలిక వసతులు కల్పించాం. ఐఏఎస్లు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, 4వ తరగతి ఉద్యోగుల వసతి భవనాలు గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో 70 నుంచి 90% పూర్తయినాయి. అభివృద్ధి పనులు వైకాపా ప్రభుత్వం కొనసాగిస్తే అమరావతి పూర్తయ్యేది. రీటెండర్లు పిలవడమా, ఉన్నవారిని కొనసాగించడం అనే దాని గురించి ఆలోచిస్తున్నాం. 6-7 నెలల్లో వసతి భవనాన్ని పూర్తి చేస్తాం. అమరావతి పనుల ప్రారంభం మీద 10 రోజుల్లో స్పష్టత రాబోతుంది అని చెప్పుకొచ్చారు నారాయణ గారు.